హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ కార్న్ పులావ్. ఈ కార్న్ మనకి మధ్యలో వచ్చింది, అలాగే ఎన్నో రకాల రుచుల్ని తెచ్చింది. కార్న్ పులావ్, కార్న్ సూప్, కార్న్ మసాలా, ఇలా వగేరా వగేరా. ఈ కార్న్స్తో ఏం చేసినా అదిరిపోతుంది. మనం ఈరోజు కార్న్ పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి నా స్టైల్లో యమ్మీ యమ్మీ కార్న్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు స్పైసెస్ వేసుకున్నాను. లవంగాలు, యాలకులు, దాక్షిణ చెక్క, పలావ్ పువ్వు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవన్నీ వేపుకోవాలి. ఇప్పుడు బే లీవ్స్ వేద్దాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. పొయ్యి సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. స్టీల్ కుక్కర్ కాబట్టి కొద్దిగా అడుగు అంటొచ్చు. ఇప్పుడు కార్ను కడిగి పెట్టుకున్నానండి. ఒక 2 పిడికిళ్ళు తీసుకున్నాను. అలాగే నేను ముందుగా బాస్మతి రైస్ అయితే నానబెట్టి ఉంచుకున్నాను. నానబెట్టడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు కలిపేసాం కదా, ఇందాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను. ఈ రైస్ని కలిపేసి 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుందాము. ఎందుకంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇంతకుముందు టమాటా రైస్ ఎలా చేసుకోవాలో వీడియో పెట్టాను, మన ఛానల్కి వెళ్ళి తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు ఇందులో గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలి, రైస్ అయిపోయిన తర్వాత వేసుకుంటే రైస్లో సాల్ట్ సరిగా కాలదనమాట. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకోవాలి. విజిల్ పెట్టకుండా మూత పెట్టుకున్నాను అనమాట. బాగా ఉడికొచ్చిన తర్వాత సాల్ట్ రైస్ అబ్జర్వ్ చేసుకున్నాక ఇప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల సాల్ట్ అనేది మనకి కిందకి వెళ్ళిపోకుండా మొత్తం రైస్ అంతటికి పడుతుందన్నమాట. ఒక విజిల్ వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇదిగోండి, పొడి పొడిలాడుతూ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, యమ్మీ యమ్మీ కార్న్ పులావ్. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.